ఈరోజు వీడియో ఏంటంటే నా పాత డ్రాయింగ్స్, అంటే నేను 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్న డ్రాయింగ్స్ అన్నీ మా మమ్మీ ఒక ఫైల్లో దాబెట్టి పెట్టిందనమాట. అది ఈరోజు అడిగితే ఇచ్చింది. సో అసలు ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి, కొన్ని మిస్ అయినాయి అవి లేకుండే. ఇవన్నీ అంటే మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటుండే కదా, వాటిలోకి వెళ్ళి డ్రా చేసిన పిక్చర్స్ ఇవన్నీ. అసలు కొన్ని పిక్చర్స్ చూసుకుంటే నాకే నవ్వు వచ్చింది. అట్లా చూస్తూ ఉండిపోయినాను, ఒక్కొక్కదాన్ని చూసుకుంటూ ఉండే. కానీ డేట్స్ రాసి ఉంటే, ఇయర్ రాసి ఉంటే మంచిగా ఉండే అనిపించింది. అప్పట్లో మనకు అంతెంత ఉండే, ఏదో గీసినమా లేదా అన్నట్టుగా ఉంటుండే, అంత ఉంటే మంచిగా బాగుపడేటోళ్ళం. ఇవి ఎట్లా అంటే ఇది కోబ్రా అని మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు ఉంటుండే కదా, అట్లాంటి దాంట్లోకి వెళ్ళి కొన్ని పిక్చర్స్ తీసుకోవడము. ఇంకా అప్పుడు గ్లిటర్స్ లెక్క ఉంటుండే కదా, వాటిని ఇంకా మొత్తం షేడ్ చేయడము. ఇప్పుడు మాకు ఇది ఏదో సంథింగ్ ప్రాజెక్ట్ ఉండే, దాంట్లో ఇంకా లివింగ్ థింగ్స్ అనుకుంటా. ఆడ పిగ్గుని చూసి అయితే నేను ఘోరంగా నవ్వుకున్నాను ఒకటేసారి చూసి, నేనైనా వేసింది అని. కానీ ఒక్కొక్కటి చూస్తుంటే వావ్, అసలు అప్పటికిప్పటికి ఎంత చేంజ్. ఇంకో ఇది పోప్రా, అదేదో టెక్స్ట్ బుక్లో చూసి వేసినాను, మనకి ఇంగ్లీష్లో ఉండే కదా అది. దిస్ ఆల్ క్యూట్ కదా, అసలు క్యూట్ మెమోరీస్ అన్నీ ఇట్లా అన్ని ఫైల్లో దాబెట్టుకుంటుంటే. అప్పట్లో క్రియేటివిటీనే వేరే ఉంటుండే అసలు. ఇదే మా అన్న బర్త్డేకి వేసుండే అనమాట, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న అని. ఇది నేను మా అన్న కూర్చొని డ్రా చేసి ఉండే, ఎవరు బాగా చేస్తారు అన్నట్టుగా. మేబీ నేను 8th 9thలో ఉండే అనుకుంటా అప్పుడు. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ. అసలు ఏదైనా డ్రాయింగ్ గీయాలనుకుంటే ఛాలెంజ్ చేసి గీస్తుండే, నేను ఇది గీస్తాను నువ్వు అది గీయాలి అనుకుంటా. ఇది నా 2nd or 4th నెమలి ఇది డ్రాయింగ్. అండ్ క్యాట్, ఇవన్నీ ఒకటే దాంట్లో పిక్చర్స్, అంటే సపరేట్గా తీసుకొని ఒకటే దాంట్లో గీసి ఉండే. ఇంకా ఇంతే ఇవి. ఇంకా దాని తర్వాత కొన్ని పిక్చర్స్